హలో అండి, మళ్ళీ ఇంకో టూరిస్ట్ ప్లేస్తో మీ ముందరికి వచ్చాను. లోపల చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం, నేను మీ భవ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక అత్యంత ముఖ్యమైన మహాపుణ్యక్షేత్రం గురించి ఆసక్తికరమైన విషయాలతో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ మహాపుణ్యక్షేత్రం కుక్కేశ్రీ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, డిసెంబర్ నెలలో స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు కదా, ఆ పండుగ పర్వదినం వస్తుంది. ఆ సందర్భంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అప్లోడ్ చేస్తున్నాను. డిసెంబర్ 17th నైట్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ 18th ఈవినింగ్ వరకు షష్ఠి గడియలు ఉంటాయి. మేము రీసెంట్ గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ తెలుసుకున్న ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కుక్కే అంటే గుహ. ఒకానొకప్పుడు కుక్కే లింగంగా, కుక్కే పురంగా పిలువబడింది. ఆ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గా ఇప్పుడు పిలువబడుతోంది. ఈ టెంపుల్ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకా సుబ్రహ్మణ్య గ్రామంలో ఈ కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం ఉంది. ఇక్కడ మధ్వ బ్రాహ్మణులు ఆలయంలో పూజలు మరియు ఇతర రోజువారీ ఆచారాలు జరిపిస్తారు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 AM టు ఆఫ్టర్నూన్ 1:30 PM, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30 PM టు నైట్ 8:30 PM వరకు ఉంటది. ఆలయానికి వెళ్లే ముందు ఆలయానికి వెళ్లే వాళ్ళు కుమారధార నదిని దాటి నదిలో పవిత్ర స్నానాలు చేయాలి. అక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి, డ్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి. ఆ కుమారధార నది ఎలా ఏర్పడింది, ఆ పేరు ఎందుకు వచ్చింది అని చాలా కథనాలు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. అవి ఒకసారి ఇక్కడ బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఒకసారి రాక్షస పాలకులు తారకాసురుడు, శూర పద్మాసురుడు మరియు వారి అనుచరులను యుద్ధంలో చంపిన తర్వాత సుబ్రహ్మణ్య భగవానుడు తన సోదరుడైన గణేశుడితో ఇంకా ఇతరులతో కలిసి తన ఆయుధానికి అంటుకున్న అసురుల రక్తాన్ని కడగడానికి కుమార పర్వతానికి చేరుకుంటాడు. అతన్ని ఇంద్రుడు మరియు అతని అనుచరులు స్వాగతించి సత్కారాలు చేసి రాక్షసుల పాలన నుండి విముక్తి కలిగించినందుకు ఇంద్రుడు ఎంతో సంతోషించి తన కుమార్తె అయిన దేవసేనను అంగీకరించి వివాహం చేసుకోమని కుమారస్వామిని ప్రార్థిస్తాడు. అందుకు భగవంతుడు అంగీకరించి కుమార పర్వతంలో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దివ్య కళ్యాణం జరిపించుకుంటాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు అనేక ఇతర దేవతలు షణ్ముఖ వివాహం మరియు పట్టాభిషేక వేడుక కోసం సమావేశమయ్యి ఆ వేడుక కోసం అనేక పవిత్ర నదుల జలాలు రప్పించి ఈ మహాభిషేక జలాలతో ఒక నది ఏర్పడి కింద పడిపోయింది. దానినే కుమారధారగా పిలుస్తారు, ఇంకా మహీనది అని కూడా పిలుస్తారు. ఇలా ఆ నదికి కుమారధార నది అని పేరొచ్చింది. అలానే ఎందుకు షణ్ముఖుడు ఆ ప్రదేశంలో వెలిశాడు అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే, మహాశివభక్తుడు మరియు సర్పరాజు అయిన వాసుకి గరుడుడి చేత చాలా బాధించబడతాడు. అది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథే, గుర్రంతోక కథ. వినతాదేవి, గరుత్మంతుడి తల్లి వినతాదేవి గుర్రం తోక నల్లగా ఉందని చెప్పి పాములన్నీ మోసం చేసి ఆమెతో దాస్యం చేసుకుంటారు. అది గరుత్మంతుడికి తెలిసిపోతుంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు గరుత్మంతుడు అన్ని సర్పాలను దొరికినవి దొరికినట్లే చంపేస్తాడు. అలా వాసుకి కూడా గరుడికి చిక్కి అత్యంత క్రూరంగా గాయపడి చనిపోయే స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు కశ్యపుడు అడ్డుకొని అది తప్పని చెప్తాడు. అలా గరుడు వాసుకిని వదిలేసి తిరిగి వెళ్లిపోతాడు. క్రూరంగా గాయపడిన వాసుకి పరమేశ్వరుని ప్రార్థించి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాసుకి ఒక ఉపాయం చెప్తాడు. భూలోకంలో ఒక చోట నది ఉంది, అక్కడ ఒక్కసారి నదీ స్నానం చెయ్యి, ఎలాంటి రోగాలైనా రుగ్మతలైనా తొలగిపోతాయి అంటాడు. ఆ నదే కుమారధార నది. వాసుకి సరే అంటాడు. అలానే ప్రాణభీతితో వాసుకి మళ్లీ పరమేశ్వరుని అర్థిస్తాడు. ఒకవేళ మళ్లీ గరుడు నన్ను బాధిస్తే ఎలా స్వామి అని. అప్పుడు పరమేశ్వరుడు, నువ్వు అక్కడే తపస్సు చెయ్యి, ఒకానొకసారి షణ్ముఖుడు అక్కడికి వస్తాడు, అప్పుడు నువ్వు ఆయనని వేడుకో, అక్కడ ఆయనని వెలయమని చెప్పమంటాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాక కార్తీక పున్నమి నాడు తారకాసురుణ్ణి సంహరించి కుమారధార నదీ సమీపానికి ఆయుధాన్ని పవిత్రం చేసుకోవడానికి వచ్చినప్పుడు వాసుకి దర్శనమిస్తాడు. అప్పుడు స్వామిని వేడుకొని తన తలపై షణ్ముఖుడిని వెలయమని చెప్తాడు. ఇది ఆ కుమారధార నది గురించి. అలానే స్వామి ఎందుకు అక్కడ వెలిశాడు అనే దాని గురించి స్టోరీస్. ఇప్పుడు ఆలయం గురించి తెలుసుకుందాము. ఆలయానికి మనం వెళ్ళాలంటే వెనుక ద్వారం నుండి ప్రవేశించి సంపుట నరసింహదేవర ఆలయం ఉంటుంది అక్కడ.
అది ఒక పేటిక అన్నమాట. నారసింహ శక్తి ఆ పేటికలో ఉంటుంది. అది అన్బ్రేకబుల్ పేటిక. ఒక స్టోరీ కూడా ఉంది దాని గురించి. అది బ్రేక్ చేయాలని చూసిన ఒక రాజుకి ఒళ్ళంతా మంటలు పుట్టాయంట. తర్వాత పీఠాధిపతులు క్షమామంత్రం చెప్పించిన తర్వాత ఆయనకి మంటలు తగ్గాయని చెప్తారు. అందుకే ఆ ఆలయంలో ఆ రాజు విగ్రహాన్ని కూడా పెట్టి వెన్న రాస్తుంటారు. అలా ఒక స్టోరీ కూడా ఉంది. ఇప్పుడు ద్వారంకి ఎదురుగా ఒక శివలింగం ఉంటుంది. శివలింగం పక్కనే క్యూ ఉంటుంది. క్యూలో వెళ్తే మెయిన్ గర్భాలయం కన్నా ముందు 2 పెద్ద గంటలు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటాయి. ద్వారం పైన పాములు బంధనం వేసుకుని ఉంటాయి. ఇక గర్భగుడి మరియు ప్రవేశ ద్వారం మధ్యలో వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఒకటి ఉంటుంది. ఈ స్తంభానికి భక్తులందరూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక గర్భాలయంలో షణ్ముఖుడు ఎలా ఉంటాడంటే గర్భగుడి మధ్యలో ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠంపై కింద ఒక శివలింగం, ఆ తర్వాత శేషదేవుడు, ఆ పైన వాసుకి, ఆ పైన నెమలి వాహనం, ఆ నెమలి వాహనం పైన సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంతో ఉంటారు. అక్కడ గరుడ స్తంభం ఎందుకుందంటే లోపల నివసించే వాసుకి శ్వాస నుండి ఉత్పన్నమయ్యే విషజ్వాల నుండి భక్తులను రక్షించడానికి ఈ స్తంభాన్ని మంత్రముగ్ధులను చేసి అక్కడ నాటారని నమ్ముతారు. ఆ విషజ్వాలలు న్యూట్రలైజ్ చేసే పవర్ గరుడ స్తంభానికి ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతిష్ఠించారు. అలా అక్కడ భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తానని గరుడు సుబ్రహ్మణ్య స్వామికి వాగ్దానం చేస్తాడు. గర్భగుడి వెనుక నుంచి వెళ్తే అదే ప్రాంగణంలో ఉమామహేశ్వర ఆలయం ఉంటుంది. అది పంచాయతనంతో కూడుకున్న ఆలయము. అక్కడ ఆదిత్య, అంబిక, విష్ణువు, గణేశుడు, శివుడు ఉంటారు. అంటే సూర్య భగవానుడు, దుర్గాదేవి, శ్రీ మహావిష్ణువు, గణేశుడు, పరమేశ్వరుడు, ఇలా 5 మంది దేవుళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ హారతి తీసుకున్న తర్వాత హోషలింగమ్మ గుడి ఉంటుంది. అక్కడ ధర్మదేవత హోషలింగమ్మ ఉంటారు. అక్కడ హారతి తీసుకుని టెంపుల్ నుండి బయటికి ఎగ్జిట్ అవ్వచ్చు. బయటకి ఎగ్జిట్ అయితే అక్కడ ఆది సుబ్రహ్మణ్యం గుడి ఒకటి ఉంటుంది. అది ఒక పుట్ట. మొట్టమొదటగా వాసుకి దర్శనమిచ్చిన ప్రదేశం. అందుకే ఎప్పుడు కుక్కేకి వెళ్ళినా కుక్కే గర్భాలయంతో పాటు ఆది సుబ్రహ్మణ్యంని కూడా తప్పకుండా దర్శించుకోవాలి అని చెప్తారు. ఆ గుడి పుట్ట రూపంలో దర్శనమిస్తారు. నాగ సర్పాలు ఉంటాయి. కుక్కే వచ్చిన వాళ్ళు ఆది సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకుంటేనే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఎలాగైతే తిరుమలలో వరాహస్వామిని మొదట దర్శించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామో అలా 2 దేవుళ్లను దర్శించుకోవాలి. ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత ఎవరైనా పూజా కార్యక్రమాలు జరిపించుకోవాలంటే 3 పూజా కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరిపిస్తారు. అది ఆశ్లేష బలి, సర్ప సంస్కరణము, మూడవది నాగ ప్రతిష్ఠ. ఇలా 3 చాలా అద్భుతంగా చేస్తారు. ఆశ్లేష బలి, సర్ప సంస్కార అనే 2 ముఖ్యమైన సర్పదోష వేడుకలు కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో జరిగే 2 ముఖ్యమైన పూజా కార్యక్రమాలు. దాదాపు 700 సంవత్సరాల నుండి మధ్వాచార్యుల తంత్రసార సంగ్రహ ప్రకారం ఈ ఆలయంలో పూజలు మరియు రోజువారీ ఆచార వ్యవహారాలను మధ్వ బ్రాహ్మణులు నిర్వహిస్తారు. సర్ప సంస్కారం అంటే శ్రాద్ధ కర్మ, అంత్యక్రియల ఆచారాలు. అంటే సర్పదోషం నుండి విముక్తి కోసం చేస్తారు. చాలా ఫేమస్ ఈ టెంపుల్లో. ఒక వ్యక్తి ఈ జన్మలో గాని లేదా అతని పూర్వ జన్మలలో దేనినైనా తెలిసి తెలియక సర్పాలను చంపి ఉంటే శాపం తగులుతుంది. ఆ శాపాల వలన పిల్లలు పుట్టకపోవడం, అనారోగ్య సమస్యల బారిన పడడం లాంటివి జరుగుతుంటాయి. జాతకంలో పూజారులు కానీ జ్యోతిష్యులు కానీ సర్పదోషం ఉంది అని చెప్తే అలాంటి వాళ్ళు ఈ పుణ్యక్షేత్రంలో సర్ప సంస్కారం చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలుంటాయి. ఈ సర్ప సంస్కారం పూజలో ఒక పాము ప్రతిమ పెట్టి 2 పాములని పిండితో ప్రతిమలుగా చేసి పెడతారు. ఆడపాము గుడ్లతో సహా పెడతారు. ఒక మగపాముని పెడతారు. మగపాముకి సర్ప సంస్కారం చేస్తారు. నారాయణ మంత్రం చెప్పి పాలు, తులసి దళంతో పూజ చేసి 3 ప్రదక్షిణలు చేసి హోమగుండంలో వేస్తారు. ఆడపాముకి గుడ్లు ఉంటాయి కాబట్టి దానికి జీవితం ఉంటుంది అని పంతులకి ఇచ్చేస్తారు. అయితే ఈ పూజని మనం డైరెక్ట్గా చెయ్యము, పంతులు చేస్తారు. ఈ పూజ తర్వాత పక్క నదిలో స్నానం చేసి ఇంకా కొన్ని నియమాలు పాటించవలసి వస్తుంది. ఇక 2వ రోజు ఆ మగపాముకి స్వర్గప్రాప్తి కోసం పిండ ప్రదానం చేస్తారు. అవి 8 పిండాలు చేసి 8 గోత్రనామాలు చెప్తారు. అవన్నీ పాము జాతికి చెందినవి. ఇలా ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే అవి అయిన తర్వాత 8 మంది మగపిల్లలు ఉంటారు. వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి. తర్వాత ఆవుకి, దూడకి పూజ చేయాలి. అలా సర్ప సంస్కారం పూజ అనేది చాలా ఫేమస్ ఈ టెంపుల్లో. ఈ పూజని 2 రోజుల పాటు నిర్వహిస్తారు. అదేవిధంగా పగటిపూట చేస్తారు. మేము వెళ్ళినప్పుడు ఒక పెద్ద క్యూ ఉంది. అందరూ నిల్చోలేక క్యూలోనే కూర్చున్నారు. సో ఎంతమంది ఆ క్రియ చేసుకోవడానికి వచ్చారో అర్థం చేసుకోండి. కరెక్ట్గా
ఇక మనం టెంపుల్ మెయిన్ ద్వారంలోకి దర్శనం కోసం ఎంటర్ అవుతాం కదా, అక్కడ క్యూలో నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే క్యూలో జనం ఉంటారు. అక్కడే ఈ క్రియను జరిపిస్తారు. ఈ పూజలని అన్ని మతాల ప్రజలు నిర్వహిస్తారు. ఇక ఆశ్లేష బలి, నల్లపాము నుండి రక్షణ కోరే ప్రార్థనలు చేస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో నిర్వహించే ముఖ్యమైన కాలసర్ప దోష వేడుకల్లో ఆశ్లేష బలి ఒకటి. ప్రతి మాసంలో ఆశ్లేష నక్షత్రం నాడు ఆశ్లేష బలి నిర్వహిస్తారు. ఈ సుబ్రహ్మణ్య భగవానుడు కాలసర్ప దోషం మరియు కుజ దోషాల నుండి రక్షకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆశ్లేష బలి 2 షిఫ్టుల్లో చేస్తారు. ఉదయం 7 గంటలకి మరియు 9:15 ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత హోమం పూర్ణాహుతి పూర్తయిన తర్వాత భక్తులకు ప్రసాదాలు అందిస్తారు. కుక్కే ఆలయంలో శ్రావణ మాసం, కార్తీక మాసం మరియు మార్గశిర మాసాలు ఆశ్లేష బలి చేయడానికి అత్యంత పవిత్రమైన మాసాలు. కాబట్టి ఈ వీడియో ఎవరైనా చూసి కుక్కేకి వెళ్లాలనుకుంటే ఇవి బెస్ట్ మంత్స్. తర్వాత నాగప్రతిష్ఠ మండపం ఉంటుంది. అక్కడ నాగేంద్రుడు శిల రూపంలో ఉంటాడు. నాగప్రతిష్ఠ చేస్తే డైరెక్ట్ గా ఇంటికి వెళ్లిపోవాలి. ఏ ఇతర ఆలయాలకి వెళ్ళకూడదు. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఆది సుబ్రహ్మణ్యం గుడి నుండి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ బిలద్వారం ఉంటుంది. అక్కడ 2 గుహలు ఉంటాయి. ఆ గుహలోనే వాసుకి తపస్సు చేశాడు. కుమారధార నది పక్కనే బృందావనాలు కనిపిస్తాయి. ఇక్కడే మఠాధిపతులు శరీరాన్ని వదిలేశాక వారి శరీరాలని ఈ బృందావనాల్లో పెడతారు అని చెప్తారు. అలానే ట్రెక్కింగ్కి ఇది ఒక మంచి పాయింట్. కుమార పర్వతానికి ఆనుకుని ఉన్న 6 తలల నాగుపాము ఆకారంలో ఉన్న శేష పర్వతం భగవంతుని ఆలయాన్ని రక్షిస్తున్నట్లుగా తెరిచిన పడగతో నాగుపాములా కనిపిస్తుంది. అది మంచి ట్రెక్కింగ్ పాయింట్. అయితే మొత్తం 3 కొండలుంటాయి. 2 కొండలకు మాత్రమే ట్రెక్కింగ్కి అనుమతి ఉంటుంది. 3వ కొండ మీదకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. మనం గుళ్ళోకి ఏ ద్వారం నుండి ఎంటర్ అవుతామో ఆ ద్వారం ద్వారానే ఎగ్జిట్ అవుతాము. ఎగ్జిట్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ రథాలు కనిపిస్తాయి. 2 రథాలుంటాయి. బ్రహ్మరథము, పంచమీ రథము. ఈ బ్రహ్మరథంలో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారిని చాలా ఘనంగా ఊరేగిస్తారు. ఆ ఊరేగింపును చూడ్డానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఒకవేళ ఎవరైనా కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కా ప్లాన్ చేసుకుని అన్ని ప్లేస్లు చూసిరండి. ఆ తర్వాత ఊరిలోనే అభయ మహాగణపతి మందిరం ఒకటి ఉంటుంది. భారీ ఆకారంలో అభయ గణపతి ఉంటారు. స్వామి చాలా భారీగా ఉంటారు. అలానే అక్కడ మెయిన్ డోర్స్ చూస్తే శిలలులాగా ఎంత బాగా చెక్కుంటారో ఆ తలుపులు చూడడానికే చాలా ఆసక్తిగా ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకా అక్కడ సమీపంలోనే వనదుర్గ టెంపుల్ కూడా ఉంది. మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాము. మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఓవరాల్గా ఇది మా కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ టూర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చెయ్యండి. అలానే కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం యాడ్ అవ్వట్లేదు. సో మాలాంటి జూనియర్స్కి మీరిచ్చే సబ్స్క్రిప్షన్స్ వలన మంచి ఎంకరేజ్మెంట్ ఉండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. మరికొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, అయితే ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకునే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కాబట్టి ఒకసారి ధ్వజస్తంభం దగ్గర తల పైకెత్తి చూస్తే ఫుల్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత దర్శించుకుంటే అర్థమవుతుంది. అయితే దర్శనం చేసుకునేటప్పుడు మేము చాలాసేపు అక్కడే ఉన్నాము. హర్రీబర్రీగా క్యూలో ఎవ్వరూ తొయ్యరు. చాలాసేపు దర్శనం చేసుకోవచ్చు. స్వామి దర్శనం తర్వాత పక్కకి వెళ్తే హారతి ఇస్తారు. కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చుంటే గర్భగుడి పైన కొన్ని శిలామూర్తులు ఉంటాయి. ఎంత చక్కగా శిలామూర్తులు ఉంటాయో చూస్తే తప్ప చెప్పలేము. చాలా ప్రశాంతమైన వాతావరణము. ఒకవేళ మీరు పర్వదినాల్లో వెళ్తే మాత్రం క్యూ అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. కొంచెం జనాలు చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఇంకా స్పెషల్ పూజలు చేసుకుని ఉంటారు కదా, అలా పూజలు చేసుకున్న వాళ్ళు నాన్ వెజ్, ఉల్లి వెల్లుల్లి తినకూడదు. డైలీ స్నానం చేసుకుని నిత్య దీపారాధన చేసుకోవాలి. అలా పాటించే వాళ్ళు 41 days కానీ అలా ముందే పూజారులు చెప్తారనమాట. దాని ప్రకారము ఆ ఆచారాల్ని పాటించుకోవాలి. అయితే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు పుష్కలంగా ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ 12 to 2:30 PM వరకు ఉంటుంది. అలాగే నైట్ 8 to 9:30 PM వరకు ఉంటుంది. ఇంకా ఘనంగా నిర్వహించే పండుగలు షష్ఠి, కిరు షష్ఠి, నాగపంచమి, నాగారాధన, సర్ప సంస్కారము, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి, మేడ్ స్నానం, బీడి మడె స్నానం, ఉరుಳು సేవలు, ఇలా చాలా పండుగలు చేస్తారు. అలాగే ఉత్సవాలు వార్షిక ఉత్సవం కార్తీక బహుళ ద్వాదశి నుండి ప్రారంభమై మార్గశిర శుద్ధ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. కార్తీక బహుళ అమావాస్య రోజును లక్ష దీపోత్సవంగా జరుపుకుంటారు. ఆ తర్వాత
4 రోజులు వరుసగా చంద్రమండోలోత్సవం, అశ్వవాహనోత్సవం, మయూర వాహనోత్సవం మరియు పుష్పరథం ఉత్సవాలు నిర్వహిస్తారు. 5వ రోజు రాత్రి పంచమి రథోత్సవం నిర్వహిస్తారు. ఇంకా నదీ స్నానం ఎందుకు అంత అఫెక్ట్ అంటే ఆ నీళ్లు కొండల్లో నుంచి అనేక చెట్ల నుండి వాటి మూలికలు, వేర్లు, ఆకులు అన్నీ కలిసి శక్తివంతమైన మెడిసిన్ గా యాక్ట్ అవుతాయి. అలానే ఈ మాసాల్లో వర్షాలు, వరదలు తగ్గి నీటి అడుగులో డస్ట్ ఉండి తేట నీళ్లు పైన ఉంటాయి. అందుకే నదీ స్నానం ప్రిఫర్ చేస్తారు. ఇది ఓవరాల్ గా మా కుకేట్ టూర్ అండ్ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. అలానే ధర్మస్థలం గురించి కూడా వీడియో పెట్టాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. కుక్కే వెళ్ళిన వాళ్ళు ధర్మస్థలంకి వెళ్ళొచ్చు. అలానే మర్చిపోకుండా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.